ఈ ఇండిపెండెన్స్ డే బాక్స్ ఆఫీస్ దున్నేయడానికి ఒక బిగ్గెస్ట్ క్లాస్ అయితే మన ముందుకు రాబోతుంది. ఒకవైపు రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ సినిమా, ఇంకోవైపు రితిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి మల్టీ స్టార్ లో చేస్తున్న వార్ 2 సినిమా. సో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ బజ్ అయితే క్రియేట్ అయింది, ఏ సినిమాకి హైప్ ఎక్కువ ఉంది, ఫస్ట్ మనం తెలుగు ఆడియన్స్ ఏ సినిమాకి వెళ్ళడానికి ప్రయారిటీ ఇవ్వాలో ఈ వీడియోలో క్లారిటీగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ముందుగా కూలీ సినిమా గురించి మాట్లాడదాం. ఈ కూలీ సినిమాలో రజనీకాంత్ గారు దేవా రోల్లో ఫ్లాష్ బ్యాక్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దాన్ని మానేసి ఇప్పుడు ఎవరైతే దాన్ని కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నంలో వాళ్ళ ఫ్రెండ్ ని కాపాడే ఉద్దేశంతో ఎలా అయితే ముందుకు వస్తున్నాడు అనేది కాన్సెప్ట్ అనేది ఉంది. ఈ సినిమాలో లోకేష్ కనకరాజ్ స్టైల్లో పొలిటికల్ బ్యాక్డ్రాప్, గ్యాంగ్స్టర్ వరల్డ్ అండ్ ఫుల్ మాస్ ఎలివేషన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అనేది చెప్పుకోవచ్చు. ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో రితిక్ రోషన్ కబీర్ అనే క్యారెక్టర్ తో ఒక రోగ్ స్పై లా కనిపెడబోతున్నాడు. ఇక మన ఎన్టీఆర్ అన్న విక్రమ్ అనే క్యారెక్టర్ తోటి ఒక మాస్ బ్యాక్డ్రాప్ లో ఒక రివెంజ్ తీర్చుకోవాలని కబీర్ మీద ఒక ఉద్దేశంతో చాలా రా అండ్ రస్టిక్ గా అయితే ఎన్టీఆర్ అని కనిపించే అవకాశాలు కనపడుతున్నాయి. స్పై యూనివర్స్ లో కనెక్టెడ్ యాక్షన్ థ్రిల్లర్, వాల్ టూర్ లెవెల్ లొకేషన్స్ అండ్ చేంజెస్, జేమ్స్ బాండ్ మీట్స్ ఇండియన్ సినిమా ప్రైడ్ అని చెప్పుకోవచ్చు. మనం వార్ 2 ట్రైలర్ చూస్తే దాంట్లో ఉన్న కట్స్ గానీ, ఆ ట్రైలర్ లో ఉన్న హైప్ గానీ చాలా ఎక్సలెంట్ గా అయితే కనిపించింది. దానికి తోడు మన కియారా పాప ఇచ్చిన అందాల విందు చూస్తే ఒక్కసారి ఇంకా సినిమాకి వెళ్లకుండా అయితే నేనైతే ఉండలేనని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని అయితే అనుకుంటున్నాడు. ఈ రెండు సినిమాల మధ్యలో ఉన్న స్టార్ పవర్ అండ్ బజ్ గురించి ఒకసారి తెలుసుకుందాం. కూలీ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, లోకేష్ కనగరాజ్, సత్యరాజ్, ఉపేంద్ర, శృతి హాసన్, అనిరుద్ధ్ మ్యూజిక్, మోనికా సాంగ్ తో ఫేమస్ అయిన సౌబిన్ సాహిర్, ఈయన ఆల్రెడీ చాలా ఫేమస్ యాక్టర్ గా ఉన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు మోనికా సాంగ్, చిట్టుకు సాంగ్, పవర్ హౌస్ సాంగ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, రీల్స్ లో, యూట్యూబ్ లో ఎవ్రీవేర్ ఇవే సాంగ్స్ అయితే ట్రెండ్ లో ఉన్నాయి. కూలీ హైప్ అయితే పిచ్చ హైలైట్ గా ఉందని చెప్పేసి అయితే మనం చెప్పుకునే ప్రయత్నం అయితే అనుకోవచ్చు. వార్ 2 సినిమానికి వస్తే రితిక్ రోషన్ అండ్ మన ఎన్టీఆర్ అన్న, వీళ్ళిద్దరి గురించి ఏం చెప్పాలి, ఎంత అని చెప్పాలి చెప్పండి. ఇద్దరు మన కంట్రీలోనే టాప్ క్లాస్ డాన్సర్స్ అండ్ టాప్ క్లాస్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనమాట. రితిక్ రోషన్ అన్న ఈ ఏజ్ లో కూడా అదే హ్యాండ్సమ్, అదే చార్మింగ్, బాడీ ఫిట్నెస్ గానీ, ఆ హ్యాండ్సమ్ లుక్స్ గానీ, ఫేస్ లో చూపించే ఆ ఎమోషన్స్ గానీ నెక్స్ట్ లెవెల్ కనబడుతున్నాయి. దీనికి తోడు మన ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం బాలీవుడ్ డెబ్యూ అయితే చేయబోతాడు. అది దీనికి ముందు ప్రీవియస్ వర్క్స్ కూడా చాలా హిట్ అయినాయి. ఎన్టీఆర్ అన్న దేవరా వచ్చింది, త్రిబుల్ ఆర్ వచ్చింది. దీంతో నార్త్ బెల్ట్ లో కూడా మన ఎన్టీఆర్ అన్న గట్టిగా కలెక్షన్ చేసే అవకాశాలు అయితే చాలా గొప్పగా కనబడుతున్నాయి. మన ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ పక్కన పెడితే వన్ సైడ్ ట్రైలర్ లో డామినేట్ చేసింది కియారా అద్వానీ. బాబా ఏం లుక్స్, ఏమని చెప్పాలి, అంతని చెప్పాలి. జస్ట్ ట్రైలర్ లో ఒక 2 సెకండ్స్ అట్లా కనబడిపోయింది అంతే. దెబ్బకి సెన్సార్ వచ్చేసి 9 సెకండ్స్ క్లిప్ అయితే లేపు పక్కన పెట్టారనమాట. ఆ రేంజ్ లో మనకి అంత అందాలు ఇచ్చిన కియారా అద్వానీ ఇక ఇది ఒక సగం హైప్ అని చెప్పుకోవచ్చు వార్ 2 సినిమాకి. ఎన్టీఆర్ అన్న సరదాగా మన దేవరా సినిమా తోటి మన దగ్గర 400 కోట్లు ప్లస్ కలెక్షన్ చేసిండు. ఆల్రెడీ హిందీ బెల్ట్ అంటే చాలా పెద్ద బెల్ట్. వార్ 2 సినిమాకి ఆల్రెడీ మంచి క్రేజ్ ఉంది. స్పై సినిమా యూనివర్స్ అంటే ఆల్రెడీ ఇంకా పెద్ద క్రేజ్ ఉంది. కలెక్షన్ లో కూడా భారీగా వచ్చే అవకాశాలు అయితే మనకు కనపడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ బాక్స్ ఆఫీస్ బజ్ చూసుకుందాం. కూలీ సినిమా అయితే ఓవర్సీస్ లో దుమ్ము లేపుతుంది, తుఫాను సృష్టిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇంకా రిలీజ్ 2 days ఉండగానే నిన్నటికే $1 million బిజినెస్ అయితే ఆల్రెడీ జరిగిపోయింది అడ్వాన్స్ బుకింగ్స్ లోనే. అంతేకాకుండా ఆల్ ఓవర్ ఇండియా, ఓవర్సీస్ అన్ని చోట్ల కలుపుకొని అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఆల్రెడీ 14 కోట్లు చేసింది, 17 కోట్లు చేసింది. అంతేకాకుండా బ్లాక్డ్ సీట్స్ తో కలుపుకొని 27 కోట్ల వరకు కూడా చేసింది. ఇంకా మన వార్ 2 సినిమా విషయానికి వస్తే ఓవర్సీస్ లో $200K మార్క్ అయితే క్రాస్ అయింది అడ్వాన్స్ సేల్స్. అంతేకాకుండా బ్లాక్డ్ సీట్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ఇవన్నీ కలుపుకున్నా ఇంకొక 8 కోట్లు చేసింది. అంటే ఎటు చూసుకున్నా ఒక 5 to 6 times కూలీ సినిమానే బాక్స్ ఆఫీస్ లో ముందునైతే మనం చెప్పుకోవచ్చు. స్క్రీన్ కౌంట్స్ చూసుకున్నా గానీ వార్ 2 సినిమాకి 8500 స్క్రీన్స్ అయితే ఇచ్చారు. కూలీకి మాత్రం 7300 స్క్రీన్స్ మాత్రమే వచ్చాయి. అయినా సరే ఆక్యుపెన్సీ విషయంలో కూలీ సినిమా చాలా పీక్ లో అయితే నడుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో గానీ, ఓవర్సీస్ బుకింగ్స్ లో గానీ చాలా స్పీడ్ గా అయితే కూలీ సినిమా దూసుకొని పోతుంది. ఇక ఈ రెండు సినిమాల్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్స్ ఏంటో ఒకసారి చూద్దామా. ఫస్ట్ కూలీ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, లోకేష్ డైరెక్షన్, అనిరుద్ధ్ మ్యూజిక్, అమీర్ ఖాన్ కేమియో, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, మోనికా సాంగ్, పవర్ హౌస్ సాంగ్, ఇలా ఈ ప్రతి విషయంలో కూడా కూలీ సినిమా చాలా హైప్ లో అయితే ఉంది. బుకింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సినిమాకి అయితే పిచ్చ హైప్ అయితే లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ సినిమా మైనస్ ఏంటంటే సెన్సార్ రిపోర్ట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అంటే చిన్నపిల్లలు సినిమాకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనపడతాయి. అంతేకాకుండా తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా బ్యాన్ చేశారు. అంటే ప్రీమియర్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ లేవు. వార్ 2 పాజిటివ్ ఏంటంటే ఆల్రెడీ స్పై సినిమాలో ఒక సినిమా అని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా 2 states లో కూడా మల్టీ లాంగ్వేజ్ లో ఒరిజినల్ స్ట్రైట్ ఫిల్మ్ అని అయితే సెన్సార్ రిపోర్ట్ వచ్చింది. ఎక్కడ కూడా డబ్బింగ్ అని లేకుండా ఒరిజినల్ లిప్ సింక్, ఒరిజినల్ ఆడియోతో అయితే. ఈ సినిమాకి ఇంకొక అడ్వాంటేజ్ అండ్ మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్ ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ అన్నాడు, రితిక్ రోషన్ లుక్స్, వీళ్ళిద్దరు లుక్స్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాయంటే ఎన్టీఆర్ అన్న ఇంత చిన్న పిల్లగాడిలాగా మనం ప్రీవియస్ గా చాలా సంవత్సరాల క్రితం చూసాం, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం అనే రేంజ్ లో అయితే అనిపిస్తుంది. రితిక్ రోషన్ కూడా ట్రైలర్ లో చూపించిన విధంగా పక్కన ఒక వోల్ఫ్ తీసుకొని వస్తూ ఉంటే అసలు ఏ రేంజ్ లో లుక్స్ అయితే ఉన్నాయని అయితే మనం
ఒకసారి అనుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమా ఐమాక్స్ 4DX ఇలా మంచి మంచి ప్రింట్లతో వేరియేషన్లో అయితే ఈ సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది. ఇక వార్ 2 విషయానికి వస్తే నెగిటివ్స్ ఏంటంటే బుకింగ్స్లో చాలా ల్యాగ్ ఉందన్నమాట. దీనికి రీజన్ ఏంటంటే టికెట్స్ ఆల్రెడీ ఎర్లీగా పెట్టి ఉండొచ్చు, లేదా కూలీ సినిమా హైప్ ఎక్కువ అవడం వల్ల అయ్యి ఉండొచ్చేమో కానీ బుకింగ్స్ అయితే కొంచెం వెనకబడి ఉంది. అంతేకాకుండా కియారా అద్వానీ ఆ సీన్ ఏదైతే ఉందో అది 9 సెకండ్స్ సీన్ అయితే క్లిప్ సినిమాలో నుంచి తీసేశారంట. ఇది కూడా సినిమాకి చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో బాక్స్ ఆఫీస్ లీడ్లో కూలీ సినిమా అయితే క్లియర్గా లీడ్లో కనిపిస్తుంది. బుకింగ్స్లో కానీ, అడ్వాన్స్ బుకింగ్స్లో కానీ, హైప్లో కానీ వార్ 2 సినిమాకి కూడా మంచి స్కోప్ అయితే ఉంది. ఎప్పుడైనా కానీ ఒక సినిమా హైప్ను బట్టి, స్టార్ క్యాస్టింగ్ని బట్టి ఎప్పుడు నమ్మొద్దు. కంటెంట్ ఇస్ ద కింగ్. వన్స్ 2 సినిమాలు రిలీజ్ అయినాయి, మార్నింగ్ షో పడ్డ తర్వాత ఏ సినిమా కింగ్, ఏ సినిమా క్వీన్ అనేది అయితే తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే కూలీ సినిమాకి ఎక్కువ హైప్ ఉంది. వార్ 2 కొంచెం దానికంటే తక్కువలో ఉందని అయితే మనం తెలుసుకోవచ్చు. సో మన ప్రిఫరెన్స్ ఏంటనేది మనం టికెట్స్ దొరికే దాన్ని బట్టి, మనం వెళ్ళేదాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇంకేంటి మరి ఆలస్యం, మనం అయితే వెళ్ళి సినిమా చూసి సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత రివ్యూలో కలుద్దాం. ఇలాంటి ఇంకా ఎన్నో సినిమాకి సంబంధించిన న్యూస్, ఫ్యాక్ట్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్, క్లాసెస్ ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఉన్న సినీ ఫైల్స్కి మన ఛానల్ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.